అనిల్ గారు, ఇప్పుడు ఇండియాలో రిటైర్మెంట్ అవుదాము అంటే చేతిలో 3.5 కోట్ల రూపాయలు ఉండాలి అంట. అదే అమెరికాలో రిటైర్ అవ్వాలంటే 1.5 అంట. చైనాలో రిటైర్ అవ్వాలంటే 90 లక్షలు చేతిలో ఉండాలంట. ఎందుకు సార్ ఇండియాలో రిటైర్మెంట్ కూడా ఇంత కాస్ట్లీ అయిపోయింది? సరే, ఇప్పుడు 25లో ఉన్న వాళ్ళు చేసుకోలేదు, అప్పుడు చేసుకోలేదు. 35 కూడా వచ్చేసి మిస్ అయిపోయింది. సరే, ఇప్పుడు మొత్తానికి 40 ఏళ్ళు వచ్చాక రియలైజ్ అయ్యారు, ఎస్, ఒక ప్రాపర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేతిలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్కి ఇంకా రిటైర్మెంట్ కావాలి. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ ఇవన్నీ చూసి కూడా మరి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? అంటే వెరీ రిలెవెంట్ అండ్ చాలా మంది ఫేస్ చేస్తున్న క్వశ్చన్ అనమాట. మీరు అన్నట్టు ఇండియాలో మినిమం 3-3.5 కోట్లు అనేది ఇది టైర్ 1 మెట్రో సిటీస్కి అనమాట. థ్యాంక్ఫుల్లీ టైర్ 2 కానీ టైర్ 3 కానీ ఆ రూరల్లో అంత ఎక్కువగా అవసరం లేదు. బట్ టైర్ 1లో మాత్రం కంపారబుల్గా చూసుకుంటే యూఎస్ కన్నా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఈవెన్ చైనా కన్నా కూడా, చైనాలో 90 లక్షల కోట్ల రూపాయలు ప్రొవైడెడ్ ఏంటంటే రిటైర్మెంట్ వరకు మనకి ఎటువంటి లోన్స్ లేకపోవడం, ఎటువంటి అవైతే అది బేసిక్ అనమాట కంపారిజన్కి. ఇది కూడా పవర్ ప్యారిటీ అంటే కాస్ట్ బట్టి అనమాట. కంపారిజన్ చూసుకుంటే మనకు 3.5 crores ఎందుకు కావాలి అంటే లాంగ్ టర్మ్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఈ టైర్ 1 సిటీస్లో హయ్యర్గా ఉంది. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఈజ్ హయ్యర్ దాన్ యూఎస్ కానీ చైనా కానీ లాంగ్ టర్మ్ యావరేజ్. రీసెంట్గా మాత్రం సంహో ఒక 6 months నుంచి మాత్రం ఇండియాలో ఇన్ఫ్లేషన్ తగ్గింది, యూఎస్లో పెరిగింది, విచ్ ఈజ్ నాట్ నార్మల్ కేస్. హిస్టారికల్లీ మనది 6-7% ఇన్ఫ్లేషన్ ఉన్న ఎకానమీ, యూఎస్ 3-4% ఉన్న ఆర్ లెస్ దాన్ 3% ఉన్న ఎకానమీ, చైనా కూడా 3% ఆర్ తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నది. కాబట్టి ఈ నంబర్స్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం మన హెల్త్ కేర్, బికాజ్ నువ్వు 60 పైన నువ్వు రిటైర్మెంట్ అంటే 60 తర్వాత మన దగ్గర హెల్త్ కేర్ కాస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ 15%తో పెరుగుతుంది. వెరాజ్ యూఎస్లో కానీ చైనా కానీ హెల్త్ కేర్ అంతగా ఎక్స్పెన్సివ్ కాదు. మన టైర్ 1 సిటీస్లో ఇంతకుముందు ₹1,00,000 జరిగే సర్జరీ ఇవాళ 2.5-3 లక్షలు అవుతుంది. ఇప్పుడు చిన్నగా డెంగ్యూ వచ్చి అడ్మిట్ అయితే 3 రోజులు 4 రోజులు ఉంటే మినిమం 80,000 నుంచి 1,50,000 బిల్లు వేస్తున్నారు. సో అలాంటప్పుడు మనకు అంటిల్ 50 వరకు హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు, హెల్త్ కేర్ ఖర్చులు తక్కువ ఉంటాయి. పోస్ట్ 50, పోస్ట్ 60 రిటైర్ అయ్యాక ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఇవన్నీ కన్సిడర్ చేస్తే హయ్యర్ అమౌంట్ 3-3.5 కోట్లు అనేది మినిమం, బేస్ మినిమం.